2025 అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు తెలిసిన ఫ్రెండ్స్‌లో, ఫ్యామిలీస్‌లో చాలామంది పిల్లలు పుట్టడానికి ఇబ్బంది పడుతూ, పిల్లలు అవ్వకుండా ఎంతోమంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి వెళ్తూ ఉంటారు. ఇది చాలా కామన్ అయిపోయింది. సో, దీంట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ అడుగుతూ పేషెంట్స్ నా దగ్గరకొస్తున్నారు. ఏంటి అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా? లేదా? అనేది. దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. నేను డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఎట్ కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. సో, అసలు ఈ డౌట్ ఎందుకొచ్చింది అని ఆలోచిస్తే లాజికల్. ఎందుకు అంటే చాలామంది ఇప్పుడు హార్మోన్స్ యూజ్ చేస్తారు చాలా. ఐవీఎఫ్ అన్న వెంటనే హార్మోన్స్ యూజ్ చేస్తారు. సో, ఈ హార్మోన్స్ యూజ్ చేసినంత వల్ల థియరిటికల్‌గా హార్మోన్స్ ఏం చేస్తాయి? బ్రెస్ట్ టిష్యూ గానీ, యుట్రైన్ అంటే గర్భసంచిని గానీ స్టిమ్యులేట్ చేస్తాయి. అలాగే మీకు పిల్లల్ని కనడానికి హెల్ప్ చేస్తది. సో, మరి ఇలా చేస్తున్నప్పుడు కొన్ని క్యాన్సర్‌కి కూడా ఇవి కాజెస్ అవుతాయి కదా! మరి దీనివల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుందా కదా! అని డౌట్ చాలామందికొస్తుంది. ఈ డౌట్ సైంటిఫిక్ కమ్యూనిటీకి కూడా వచ్చింది. అందుకే దీని మీద చాలా రీసెర్చెస్ అండ్ స్టడీస్ జరిగినాయి. సో, దీనికి సింపుల్‌గా ఒక ఆన్సర్ చెప్పాలి యెస్ ఆర్ నో అంటే, యాజ్ అ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఇప్పుడు మేము క్యాన్సర్ ఉన్న పేషెంట్ మా దగ్గరకొచ్చి పిల్లలు కనాలనుకుంటున్నా, మేము వాళ్ళకి పిల్లలు కనడానికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి వెళ్ళడానికి సజెస్ట్ చేస్తాము. ఒకవేళ వాళ్ళు విల్లింగ్ ఉంటే గైడ్ చేస్తాము. సో, క్యాన్సర్ వచ్చినంత మాత్రాన ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోకూడదు అని ఏమీ రూల్ లేదు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి కంపల్సరీ క్యాన్సర్ వస్తుందనడానికి ఇప్పుడేమీ సజెషన్స్ లేవు. చాలా చిన్న చిన్న స్టడీస్ ఉన్నాయి. అబ్జర్వేషనల్ స్టడీస్ కానీ, అంత సైంటిఫిక్‌గా కండక్ట్ చేయని స్టడీస్ కానీ, వాటిల్లో ఏం చెప్తారంటే ఇలా కొంచెం క్యాన్సర్ ఇంక్రీజ్ అయ్యే రిస్క్ ఉంది అని ఇదివరకు డేటా ఉండేది. బట్ ఓవర్ టైమ్ యాజ్ ఐ సెడ్ చాలామంది చేయించుకుంటున్నారు. సో, డేటా చాలా ఎక్కువైంది. ఈ డేటాని అనలైజ్ చేసిన తర్వాత ఇప్పుడున్న కరెంట్‌గా పెద్ద పెద్ద స్టడీస్ కానీ, మెటా అనాలిసిస్ ఇలాంటి అన్నిటిలో ఫైనల్‌గా తేలింది ఏంటి అంటే ప్రూఫ్ లేదు. అంటే క్యాన్సర్ ఐవీఎఫ్ చేయించుకోవడం వల్ల వస్తుంది అని గ్యారంటీగా రిలేషన్ లేదు. సో, కొత్తగా ఐవీఎఫ్ పేరెంట్స్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, ఎవరైనా ఐవీఎఫ్ చేయించుకుంటారనుకున్న వాళ్ళు ధైర్యంగా వెళ్ళొచ్చు. ఐవీఎఫ్ చేయించుకోవచ్చు. దీనికి సంబంధించి ఒవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయ క్యాన్సర్ రావడం కానీ, బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ రావడం కానీ, సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, మాలిగ్నెంట్ మెలనోమా, స్కిన్ క్యాన్సర్ ఇలా చాలా రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని ఇంక్లూడింగ్ థైరాయిడ్ క్యాన్సర్ కూడా రీసెర్చ్ జరిగింది. ఈ అన్ని ఆటిల్లో ఒకటి కొంచెం ఇంక్రీజ్డ్ రిస్క్ ఉంటుంది. అండాశయ క్యాన్సర్ అది కూడా బార్డర్ లైన్ ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువగా ఉందని ఇప్పుడు ప్రెజెంట్ డేటా సజెస్ట్ చేస్తుంది. కానీ ఆ రిస్క్ ఎంత అంటే 1,00,000 మంది చేయించుకుంటే ఆ 1,00,000 మందిలో 3కో 4కో వచ్చే అవకాశం ఉంది అనేది తేలింది. సో, మరి ఐవీఎఫ్ ఎలా ఇష్టమైనట్టు చేయించుకోవచ్చు, ఇంకా దీని గురించి అసలు క్యాన్సర్ గురించి మొత్తం మర్చిపోవచ్చా అంటే లేదు. కొంతమంది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎవరు అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు. అంటే మీకు ఇంట్లో ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ అమ్మ తరపున కానీ, ఫాదర్ తరపున కానీ ఎక్కువగా క్యాన్సర్స్ ఉన్నాయి అంటే మీరు క్యాన్సర్ ప్రోన్ అవ్వచ్చు. సో, అసలు ఇంకొక విషయం ఏంటి అంటే నేను డిస్కస్ చేయాల్సింది ఐవీఎఫ్ క్యాన్సర్‌ని కాజ్ చేస్తుందా అనడానికి చాలా మటుకు యెస్ అనే ఇదివరకు స్టడీస్‌లో ఉన్నాయన్నారు. దీనికి వెనక కొంచెం కన్‌ఫ్యూజన్ కాజ్ చేసే ఆన్సర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనం క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఎవరికి ఉంది అనే దానికి డిస్కస్ చేస్తుంటే కొంతమందికి ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి, ఇన్‌ఫర్టిలిటీ అంటే పిల్లలు కనని వాళ్ళకి, నల్లిపారస్ విమెన్ అంటాం. వీళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం పర్ సే అంటే వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకున్నా, చేయించుకోకపోయినా నార్మల్ జనాల కంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్తాము. సో, ఐవీఎఫ్ వల్ల క్యాన్సర్ వస్తుందా? లేదంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ఇష్యూస్ లైక్ ఇన్‌ఫర్టిలిటీ ఎందుకు వచ్చింది? ఎండోమెట్రియోసిస్ వల్ల రావచ్చు. ఇలా మల్టిపుల్ కాజెస్ వల్ల ఇన్‌ఫర్టిలిటీ రావచ్చు. ఆ ఇన్‌ఫర్టిలిటీ ఏదైతే కాజ్ చేస్తుందో దానివల్ల క్యాన్సర్ వస్తుందా అనేది మనం పర్టిక్యులర్‌గా చెప్పలేము. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది వాళ్ళ రీజన్. ఇదివరకు ఇన్‌ఫర్టిలిటీ ఎందుకు స్టార్ట్ అయింది అనే దాన్ని బట్టి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రాదర్ దాన్ ఆ ప్రాసెస్ అంటే ఐవీఎఫ్ ప్రాసెస్ అండర్‌గోన్ అవ్విన వాళ్ళకి రావడం కాకుండా ఎవరికన్నా వచ్చే అవకాశం ఉంది అనేది కన్క్లూజన్‌కి వచ్చాము. సో, నేను ఇందాక అన్నట్టు కొంతమంది జాగ్రత్తగా ఉండాలన్నప్పుడు చెప్పాను ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి. ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి జెనెటిక్ అనాలిసిస్ కూడా చేయించుకుంటే మంచిది. అంటే మీరు ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి వెళ్తున్నారు. సో, మీకు బ్రాకా జీన్ మ్యుటేషన్స్ ఉన్నాయా? లేదంటే ఎనీ స్పెసిఫిక్ జీన్ మ్యుటేషన్స్ ఉన్నాయా? మిమ్మల్ని క్యాన్సర్‌కి మోర్ ప్రోన్ చేసే జీన్ మ్యుటేషన్స్ ఉన్నాయా? అనేది కొంచెం కనుక్కొని వెళ్ళడం అనేది బెటర్. అండ్ ఇంకొకరు స్పెసిఫిక్‌గా ఏంటి అంటే స్టార్ట్ చేసే ముందు
బేస్ లైన్ టెస్టులు చేయించుకోవాలి. అంటే జనరల్‌గా ఇంకొకటి చూసారంటే మీరు ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళు కూడా కొంచెం వయసు దాటే ఉంటారు. అంటే 30, 35 అప్పటిదాకా న్యాచురల్‌గా కన్సీవ్ అవుతామని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో, మీకు ఎల్డర్లీ అంటే కొంచెం క్యాన్సర్‌కి ప్రోన్ ఏజ్ వచ్చే టైంకి ఐవీఎఫ్ అనేది కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో, ఈ టైంకి మీకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ క్యాన్సర్స్ ఉండుండొచ్చు. కాబట్టి ఒక బేస్ లైన్ టెస్ట్ అనేది అంటే రొమ్ము స్కానింగ్ గానీ, లేదంటే గర్భసంచి కంపల్సరీ ఎలాగో స్కాన్ చేస్తారు. యూట్రస్ స్కానింగ్ గానీ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇవి కాకుండా మీరు ఇంకేమి చేయగలరు క్యాన్సర్‌కి అంటే హెల్తీ లైఫ్ స్టైల్. ఐవీఎఫ్ చేయించుకుంటున్నారు. అడిషనల్‌గా మీరేం చేయగలరంటే ఆబ్వియస్లీ హెల్తీ లైఫ్ స్టైల్ అంటే డైట్ మంచిగా మెయింటైన్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ రొటీన్‌గా ఆల్కహాల్, స్మోకింగ్ ప్రివెంట్ చేయడం, ఇవన్నీ మనకు తెలిసిన హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. వన్ మోర్ థింగ్ విచ్ గైడ్‌లైన్స్ సజెస్ట్ చేసేది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ అంటే ఎన్ని ఐవీఎఫ్ సైకిల్స్ తీసుకుంటారు అనేది లిమిట్ చేసుకోవడం. కొన్నిసార్లు కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు మనకి ఓవులేషన్ స్టిమ్యులేట్ చేయడానికి. అలాంటి టాబ్లెట్స్ ఎన్ని సైకిల్స్ తీసుకుంటాము అనేది కూడా చూసుకోవాలి. అకార్డింగ్ టు కొన్ని ఎక్స్‌పర్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం 10 సైకిల్స్ కంటా అంటే నెలకి 10 సైకిల్స్ ఎన్నిసార్లు తీసుకుంటారనేది నెలలు గ్యాపా, సంవత్సరం గ్యాప్ ఉంటుందా అనేది డిఫరెంట్ ఇష్యూ. 10 సార్లు కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గించడానికి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. బట్ ఈ విషయం మీకు ఎలాగైతే ఐవీఎఫ్ స్పెషలిస్ట్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఇవి ఆల్రెడీ తెలుసు. సో, వాళ్ళు దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకుంటారు. మీ గర్భసంచి యొక్క థిక్‌నెస్ ఎంత అనేది వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. బ్రెస్ట్ స్కానింగ్స్ చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఈ విధంగా ఫాలో అప్ చేయాలని తెలుస్తుంది. కానీ రీసెంట్‌గా నా పరంగా ఒక చిన్న పేషెంట్ వచ్చారు. ఆ స్టోరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ పేషెంట్ ఏంటి అంటే ఇప్పటికి ఒక 2 సంవత్సరాల నుంచి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ ఆవిడకి ఆల్రెడీ గర్భసంచి ఏదైతే ఉందో అది బాగా వాసిపోయి క్యాన్సర్‌కి సంబంధించిన తత్వం ఈవెన్ ముక్క పరీక్షల్లో కూడా క్యాన్సర్ ఉన్నట్టు అనిపించడం గానీ, లేదంటే కంపల్సరీ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉన్నట్టు గానీ ఉంది. అయినా సరే షీ వాజ్ నాట్ విల్లింగ్. అంటే కంపల్సరీ నేను మదర్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఆవిడ క్వెషన్ ఎలా ఉంది అంటే ఎట్లనో క్యాన్సర్ వస్తుందని తెలుసు కదా మేడం, నేను ఐవీఎఫ్ చేయించుకుంటాను, మదర్ అయిపోతాను, అప్పుడు క్యాన్సర్ వస్తుంది కదా, అప్పుడు క్యాన్సర్‌కి ట్రీట్మెంట్ తీసుకుంటాను. అంటే ఇంత డెస్పరేట్ సిచ్యువేషన్‌లో కూడా క్యాన్సర్ వస్తుంది అని తెలిసినా కూడా మదర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ కొంతమందికి ఉంటుంది. ఆ పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్‌లోకి, డీటెయిల్స్‌లోకి ఇప్పుడు నేను వెళ్ళదలుచుకోలేదు. బట్ మీ డాక్టర్ మిమ్మల్ని గైడ్ చేసి మీకు ఈ పర్టిక్యులర్ హై రిస్క్ ఫీచర్స్‌లోకి మీరొచ్చారు. అప్పుడు ఐవీఎఫ్ చేయించుకోవడం, ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఇది బంద్ చేసి వేరే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమన్నా ట్రై చేయండి అన్నప్పుడు డెఫినెట్‌గా కన్సిడర్ చేయండి. సో, ఇన్ కన్క్లూజన్ చెప్పేదంటే ఐవీఎఫ్ చేయించుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు. చాలా తక్కువగా ఉంటుంది. కానీ కొంతమందికి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చేయించుకునే ముందు ప్రాపర్ ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి. అండ్ చేయించుకుంటున్న అన్ని రోజులు కూడా ఎక్కువ సైకిల్స్ తీసుకోకుండా ప్రిఫర్ చేయాలి. అండ్ చేస్తున్న అన్ని రోజులు ఆ ఎక్స్‌పర్ట్ గైడెన్స్ తీసుకుంటూ వాళ్ళు ఎప్పుడైనా స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళ మాటకి రెస్పెక్ట్ చేసి కొంచెం బ్యాక్ డౌన్ అవ్వాలి. మీరు గానీ మీ ఐవీఎఫ్ స్టోరీ కింద షేర్ చేసుకొని ఇంకొంతమందిని మోటివేట్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాని గురించి ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.